ఇలాంటి వార్మప్లు చేస్తే సపోజ్గా మీరు రన్నింగ్కి వెళ్తున్నారు, మీకు తెలియకుండా మీరు ఒక బండను అయితే తొక్కుతారనమాట. ఆ బండను తొక్కినప్పుడే మన ఈ లెగ్ అనేది ఇలా వెళ్ళిపోయింది అనమాట. చాలామంది అబ్జర్వ్ చేయండి, ఎందుకు అలా వెళ్ళిపోయినప్పుడే ఇంకా సైడ్ అయిపోతాడు అనమాట, అబ్బా నొప్పి తీస్తుంది అని. ఓకేనా, అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే, అలాంటి సమస్యల నుండి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే రన్నింగ్ చేసే దానికంటే ముందు మీరు ఇలాంటి వర్కౌట్లు అయితే చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన లెగ్ని ఓకే లెఫ్ట్, నెక్స్ట్ రైట్ ప్రాపర్గా, ఇంకోసారి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ వన్ బ్యాక్ సైడ్, ఓకే సైడ్. అర్థమవుతుందా? లెగ్. ఇలాంటివి వార్మప్లు చేయకుండా డైరెక్ట్ వెళ్ళి రన్నింగ్కి వెళ్ళిపోయారనుకో, సపోజే బండను తొక్కారనుకో, 100%గా ట్విస్ట్ అన్న కావడం, ప్యాచర్ అన్న కావడం, కొన్ని రోజులు మీరు కట్టుకొట్టుకుని సైడ్ అయినా కూర్చోవడం అయితే జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అలాంటి తప్పులు చేయకండి. ప్రాపర్గా మన బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్